చూసావా బ్రో, నువ్వు జరగకుండా ఆపాలనుకున్న కార్యక్రమం నీ కళ్ళ ముందే ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతున్నాయి. కొన్ని అంతే బ్రో, మన చేతిలో ఏం ఉండవు. ఫీల్ అవ్వకు. అయ్యా, వీటిని తీసుకెళ్లి నీటిలో కలపండి. బాధపడకు శకుంతల, పద. కమ్ సిస్టర్. పద వెళ్దాం. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. ఎవరు బాబు మీరు? నేను భాను ప్రతాప్కి కావలసిన వాణ్ణి. అవునా, ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? పిండ ప్రదానం కూడా అయిపోయింది. ఏ కోరికలు తీరకుండా కాలం చేశారు. ఇష్టమైన వాళ్ళు రాకపోవడం వల్ల పిండాన్ని కాకులు కూడా ముట్టుకోలేదు. ఇంకా ఆయన ఆత్మీయం శాంతిస్తుంది. బహుశా మీరే ఆయన కావాల్సిన వారు అనుకుంటా. మీరు ఆయన కోరిక తీర్చొచ్చు అనుకుంటా. అందుకే కాకి ఇప్పుడు వచ్చింది. పంతులు గారు, తన ఆత్మ శాంతించాలంటే ఏం చేయాలి? ప్రతి మనిషికి కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి. అతని కోరిక ఆశ ఏంటో తెలుసుకుని అవి తీరిస్తే చాలు. ఆత్మ తృప్తి చెందుతుంది బాబు. రుద్ర ఇంట్లో ఉన్నాడో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. నీకు భోజనానికి ఏం వంట చేయమంటావు? ఏదో ఒకటి చేయి గంగా. కడుపుతో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. నీకేం కావాలో చెప్పు, అదే వండుతా. ఏదైనా నీ ఇష్టమే చెయ్యి. ఏవండి, వచ్చేసారా? అయ్యో, ఈ దెబ్బలేంటండి? ఏం జరిగింది చెప్పండి. అరేరే, ఎవరో కమిలిపోయేలా కొట్టినట్టున్నారు. ఎవరు కొట్టారన్నయ్య? ఎవరితోనైనా గొడవ పడ్డారా ఏంటి? అయ్యో లేదు లేదులే, మీరు అసలే శాంతి స్వభావులు. మీకు అసలు కోపమే రాదు. మీరెందుకు గొడవ పడతారులే. ఇంకేదో అయి ఉంటుంది. మాట్లాడరేంటండి? అదంతా తర్వాత చెప్తాను. రుద్రబాబు ఎక్కడ? అన్నయ్య గదిలో ఉన్నాడు. ఎందుకండి? రుద్రబాబుతో నేను అర్జెంటుగా మాట్లాడాలి. అన్నయ్య అన్నయ్య ఆగండి అన్నయ్య. సార్ చాలా బాధలో ఉన్నారు. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అన్నారు. మీరిప్పుడే కదా వచ్చారు, వెళ్ళి ఫ్రెషింగ్ అవ్వండి. భోజనాలు అయ్యాక నిదానంగా మాట్లాడుకోవచ్చు. అవునండి, అన్నయ్య బాధతో వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇంకా తీనేలేదు. అయితే ఖచ్చితంగా గదిలో ఉండుండడా. పర్లేదు, నేను బావతో మాట్లాడాలి, చాలా అర్జెంట్. అయ్యో వీరు అన్నయ్య. బావా బావా
బావా ఒకసారి డోర్ తీ బావా, నీతో మాట్లాడాలి. బావా అన్నయ్య అన్నయ్య బావా ఒకసారి డోర్ తీ బావా, నీతో మాట్లాడాలి. సార్ డోర్ తీయండి సార్. అన్నయ్య ఏం మాట్లాడట్లేదేంటి? గదిలో ఉంటేనే కదా మాట్లాడడానికి. బావన్ అలా ఒంటరిగా వదిలేయడమేనా? అసలే బాధలో ఉన్నాడు కదా బావా. అన్నయ్య 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 గదిలో లేడేంటి? అంటే అక్కడికి మాస్క్లో వచ్చి నన్ను కొట్టింది రుద్రే అన్నమాట. రుద్ర ఏంటలా చూస్తున్నారు? అవును, నేను రూమ్ డోర్ క్లోజ్ చేశాను కదా, మీరెలా లోపలికి వచ్చారు? అదే మరి మీరు బాధలో ఉన్నారని తెలిసి తట్టుకోలేక మీరు లోపల ఉన్నారో లేదోనని అదే అదే మీరు లోపల ఎంత బాధలో ఉన్నారో అన్న కంగారులో వీరు అన్నయ్య డోరు బద్దలు కొట్టి మరీ లోపలికొచ్చారు. బావగారంటే ఎంత అభిమానమో. కార్యక్రమం బాగా జరిగిందా? బావా ఆ దెబ్బలేంటి వీరు? ఏం జరిగింది? అదే విషయం నేను కూడా అడిగాను సార్. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఈ మొహాన్ని చితగ్గొట్టింది ఎవరా అని అడిగితే చెప్పలేదు. మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలని వచ్చారు. ఏవండి ఎప్పటికైనా చెప్పండి, ఏం జరిగింది? అది మేం వెళ్తుంటే దారిలో ఎవరో రౌడీ మూక అటాక్ చేయడానికి చూశారు. కార్ని కూడా కోడిగుడ్లతో కొట్టి డ్యామేజ్ చేశారు. అయ్యయ్యో అవునా?